కృష్ణా జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కంకిపాడు శాఖ అధ్యక్షులు ఎందువ రాంబాబు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు సాయంగా మేము సైతం అంటూ ఆహార పదార్థాలు తాగునీరు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా కంకిపాడు ఆహార పదార్థాలను తీసుకుని మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ సూచన మేరకు కార్యాలయం వద్ద నుండి ట్రాక్టర్లో తీసుకువెళ్లి నిజమైన బాధితులకు నడుమ లోతు నీళ్లలోకి దిగి రాంబాబు స్వయంగా వాళ్ళందరికీ పంపిణీ చేశారు। అనంతరం ఎందువ విజయబాబు మాట్లాడుతూ కృష్ణా జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కంకిపాడు శాఖ ఈ రోజు ఆహార పదార్థాలు తాగునీరు తీసుకొని వారి వద్దకు వచ్చి వారు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్లోకి మేము తీసుకొచ్చిన ఆహార పదార్థాలన్నింటినీ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తే వారి హృదయ విదారమైనటువంటి పరిస్థితిని చూసి ఆవేదన కలిగిందన్నారు। వారికి మా సంక్షేమ సంఘం ద్వారా ఇంకా మరిన్ని సేవలు అందిస్తామని అన్నారు। అనంతరం సంక్షేమ సంఘం కార్యదర్శి చెప్పాడు శ్రీనివాసరావు మాట్లాడుతూ మా సంఘం నుండి బుడమేరు వరద బాధితులకు ఆహార పదార్థాలతో పాటు వస్త్రాలను కూడా భవిష్యత్తులో పంపిణీ చేస్తామని, మా సంక్షేమ సంఘం సభ్యులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎందువ చిన్న రాంబాబు, వై విజయ్, కెఎస్టి కుమార్, సిహెచ్ శ్రీనివాసరావు, త్రిమూర్తులు, కె రాంబాబు, కె గంగరాజు, కె వెంకటరమణ, దాసరి వెంకటలక్ష్మి, పి సన్యాసరావు, సిహెచ్ మోహన్, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు। దాదాపు 2000 మందికి సరిపడా వాటర్ బాటిళ్ళు, ఫుడ్ ప్యాకెట్లు తీసుకురావడం జరిగింది। ఆ గాండ్ల అసోసియేషన్ మొత్తాన్ని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను। కృష్ణా జిల్లా అసోసియేషన్ అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా శాఖ నుంచి ఈరోజు వరద బాధితులు ఏదైతే ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాళ్ళందరికీ మేము సైతం పాల్గొని మా చేతులతో వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళి అందరికీ ఇవ్వాలని చెప్పి కృష్ణా జిల్లా అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం యువజన కన్వీనర్ విజయవాడ మాట్లాడుతున్నానండి। ఈ రోజున విజయవాడలో వచ్చిన విపత్తు కని విని ఎరిగిని 100 సంవత్సరాలు ఏ రోజు కూడా చూడని విపత్తుని ఈ రోజున విజయవాడ ప్రజలు చూడడం జరిగింది। అట్లాగే అలాగా చూస్తుంటే చాలా హృదయకాల ఎన్నో దృశ్యాలు అసలు చూడలేని, చూస్తుంటేనే కళ్ళంపటి నీళ్లు, కనీసం అవి చూస్తే మన ఇంటికాడ తెలియని పరిస్థితిలో ఉంది। విజయవాడ సింగినగర్, బాంబే కాలనీ, కండ్రిక, అన్ని ప్రాంతాలు కూడా। అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చెప్పాడు శ్రీనివాసరావు మాట్లాడుతున్నారు। ఈరోజు బుడమేరు వరద బాధితుల సహాయార్థం మా కమిటీ తరఫున మా అధ్యక్షులతో కలిపి ఒక 2000 మందికి ఫుడ్, వాటర్ సప్లై చేయడం జరుగుతుంది। ఏ ప్రాంతాల్లో అయితే ముప్పు గురైనాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి మేము ఈ డిస్ట్రిబ్యూట్ చేయదలుచుకున్నాం స్వయంగా।